ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 12వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా భైంసా మండలం. ఈ భైంసా మండలంలో మొత్తం 32 గ్రామాలు ఉన్నాయి. 32 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకోనండి. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల జిల్లా భైంసా మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 32 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 32 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను ప్రతి ఒక్కరిని దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. నాయన, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసుల కొరకు, సువార్థికుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిపై మీ కృపను ప్రోక్షించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ మాట నుండి 15వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకొచ్చు భాగమేమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని జంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు ఆయన బోధ వినటానికి సుంకరులు అలాగే పాపులు వచ్చి ఆయన బోధ వింటుండగా అది చూసిన శాస్త్రులు, పరిసయ్యులు ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని సనిగినట్లుగా లూకాసు వార్త 15వ అధ్యాయము 1-2 మాటల్లో మనం చూస్తూ వచ్చాం. అందుని బట్టి యేసు ప్రభుల వారు ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒకటి తప్పిపోయినట్లా దాన్ని వెతకడని మొదటి ఉపమానం. రెండవ ఉపమానంగా, ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు
జాగ్రత్తగా వెతుకును కదా. ఇది రెండవ ఉపమానం. మూడవ ఉపమానం ఇక్కడ తప్పిపోయిన చిన్న కుమారుడు గురించి యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారని, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగ్యమేమని తన తండ్రిని అడిగినప్పుడు తండ్రి వారికి తన ఆస్తిని పంచిపెట్టాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై అచ్చట తన ఆస్తి దుర్వ్యాపారం వలన మొత్తము పాడు చేశాడని వాక్యం సెలవిస్తుంది. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిందని, ఆ కరువు వలన ఆ వ్యక్తి ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరిని చెంత చేరినప్పుడు అతడు పందులను మేపుటకు అతన్ని పంపించాడని వాక్యం సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నెంబర్ 1, చిన్న కుమారుడు నాకొచ్చు వాటా ఆస్తి ఇమ్మని తండ్రితో తగాదా పడ్డాడు. రెండవది, తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళాడు. అక్కడ తన ఆలోచన చేత, తన జ్ఞానము చేత, తన స్వశక్తి చేత ఎన్నో చేశాడు. అన్నిట్లో నష్టపోయాడు. తన జీవితంలో మొట్టమొదటి కరువును చూశాడు. తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కరువు లేదు, కానీ ఆ జీవితంలో, ఆ దేశంలో కరువును చూసి అంత మాత్రమే కాకుండా తన జీవితంలో ఇబ్బంది పడినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అంతకు మించి చూసినట్లుగా అయితే ఆ కరువును తట్టుకోలేక, ఇబ్బందిని తట్టుకోలేక ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఇతరుని పందులు మేపుటకు అప్పగించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ మాటలన్నీ మనం చూస్తే దాదాపుగా 32వ వచనం వరకు ఈ తప్పిపోయిన కుమారుడు గురించి ఉపమానమే ఉంది. ఈ ఉపమానం ద్వారా ఎంతోమంది పట్టబడ్డారు, ఎంతోమంది సరిచేయబడ్డారు. అయితే మనం కూడా కొన్నిసార్లు తండ్రి ఇంటికి దూరం అయిపోయి మన ఆలోచనల చేత, మన జ్ఞానం చేత, మన తెలివితేటల చేత నష్టపోయి జీవితంలో కరువును చూస్తున్నాం. ఎవరి జీవితంలోనైనా అది సంతోషమనే కరువు కావచ్చు, సమాధానమనే కరువు కావచ్చు, లేకపోతే ఆనందమనే కరువు కావచ్చు, ఆర్థికపరమైన కరువు కావచ్చు. ఏ కరువైనా రావటానికి గల కారణం మనము ప్రభుతో అసమాధానముగా ఉండటమే. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఎక్కడ ప్రభుతో అసమాధానముగా ఉన్నామో, లేకపోతే ప్రభు సేవకులతో అసమాధానంగా ఉన్నామా, లేకపోతే సహవాసంలో అసమాధానంగా ఉన్నామా అన్నది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన తండ్రితో గొడవపడి తన ఆస్తులు తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం వలన పాడు చేసి జీవితంలో కరువు చూసి పందులు మేసే స్థితికి వచ్చాడు. కనుక మన స్థితి దిగజారిపోవడానికి గల కారణం ఏంటో ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేద్దాం. రండి, ప్రభుతో సమాధాన పడదాం, ప్రభు సేవకులతో సమాధాన పడదాం, సంఘముతో సమాధాన పడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మీ మెల్లని స్వరంతో మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, కృపగలిగిన దేవా, మా జీవితంలో అనేకసార్లు తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు మీరు మమ్మల్ని క్షమించండి. దేవా, మేము నష్టపోతున్నాం. ఆ నష్టాన్ని చూడకుండా మీరు సహాయం దయచేయండి. కృపగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా జీవితంలో ఏదైనా కరువు వచ్చిందంటే అది మా తొందరపాటని, మా ఆలోచనని, మీతో మేము అసమాధానంగా ఉండకూడదని, మీ దాసులతో సంఘంతో అసమాధానం ఉండకూడదని మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మహిమ, ఘనత,
ప్రభావమును మీరు పొందుకొని మన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.